సార్ ఇది ఓకే. ఇప్పుడు మనం ఏమనుకున్నామంటే నెక్లెస్ దీని చుట్టే కదా, దీని చుట్టూ సార్ కంప్లీట్ ఇదే ఉంది. ఇట్లాంటి ఆ పైనుంచి వచ్చే వర్షం వాటర్ ఒకటి ఇక్కడ మీ ఇంట్లో పడ్డ వర్షం వాటర్ పోవడానికి ఇవ్వలేదు. వీటికేమో సైడ్ డ్రైన్స్ ఏమైనా తీస్తారు ఫ్లోయింగ్ చూడండి. ఇదంతా ఈ ఏరియా మొత్తం షెఫీ చూస్తాడు మొత్తం. ఇదంతా చూడండి, ఇన్ని కాలువలు వచ్చి ఇటు నుంచి వస్తాయి వాటర్. ఏది మనం మల్కాపూర్ నుంచి వస్తే చెరువు వాటర్ ఇక్కడ నుంచి కూడా వస్తాయి. గిన్నె ఉంది కాలువ ఊరుకోపోయినాయి. ఈ చెరువులోకి ఎక్కడ ఏది అదే ఆ టెంపుల్ ఉందా, టెంపుల్ ఉందా, ఆ ఇల్లు కనబడుతుందా, పిల్లర్స్ దాన్ని అవతల ఇళ్ళకి రాదు అడ్డు పోతుందా. ఏది అది లేదా సైడ్కి అట్లా కలుస్తుంది. ఇదేమో ఇక్కడ నుంచి వచ్చేది బబిలికుంట ప్లస్ అటు శాంతినగర్ డివైడ్ అవుతుంది. వర్షం నీళ్ళు డ్రైన్ నీళ్ళు ఠీకేనా. ఇది ఎట్లా చేస్తే చూసుకోవచ్చు. చాలా పెద్ద పరువు రిగుబండ్లో వచ్చేస్తుంది. మహబూబ్సాగర్ రిగుబండ్లో ఈ పార్ట్ ఎస్ అంటే ఇట్లా వర్షం ఇప్పుడు అన్నీ వచ్చేది ఓకే. ఇక్కడ పడ్డ వర్షం నీళ్ళు కూడా డ్రైన్ వాటర్ ఇది తీసుకోవాలి. ఈ డ్రైన్ వాటర్ ఇళ్ళకే పోతుంది మళ్ళా. ఇప్పుడు ఇది మహబూబ్సాగర్ కదా సార్. అవును. ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి బొబ్బిలికొండ నుంచి ఇట్లా కాలువ ఇట్లా వస్తుంది కదా. అవును. మనం దీన్ని ఏం చేస్తాం సార్ అంటే ఈ చెరువు లోపలికి రాకుండా అది అక్కడ చేసేస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ నుంచి ఒకటి ఇట్లా ఒకటి సైడ్ డ్రైన్స్ పెట్టుకొని కాలువ ఈ కింద నుంచి ఇటు అడిగి చేస్తుంది. ఇది ఇది ఇక్కడ ఈ వర్షపు నీళ్ళు మాత్రం దీంట్లో ఇంట్లోకి వస్తుంది. ఇది 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 కూడా సేమ్ ఇదే డిజైన్. ఇక్కడ ఇదే సార్, ఇది ఆ డిజైన్, ఇదే డిజైన్ ఇక్కడ కూడా సేమ్. రైట్ డన్. చలో ఉందా జావిద్ వన్ సెకండ్ ఆగండి, ఆగండి ఆగండి. హైదరాబాద్ డిపార్ట్మెంట్ రమ్మను. ఎవరు ఏం లేదా పక్కన నారాయణ రెడ్డి కాలనీ, ఇదే మార్క్స్ కాలనీ, నారాయణ రెడ్డి కాలనీ అంటారు, మార్క్స్ కాలనీ అంటారు. ఈ కాలనీ పేరు చెరువు పేరు ఏంటి చెప్పకండి. చెరువు పేరు ఏంటి టీ గారు? ఎర్రకుంట నీటి నిల్వ ఎస్టీఎల్ కలిపి ఎన్ని ఎకరాలు? 34 ఎకరాల చెరువు ఎర్రకుంట నారాయణ రెడ్డి కాలనీ మార్క్స్ కాలనీ మధ్యలో. కట్ట పొడుగు ఎంత అంటే కిలోమీటర్. సేమ్ ఇది కూడా ఈ నారాయణ రెడ్డి కాలనీ మార్క్స్ కాలనీలో ఉన్న ఈ చెరువు, దీన్ని కూడా మనము 25 మీటర్ దిగారు. మీరు కూడా హెచ్ఎండి 25 మీటర్ల వెడల్పు, కిలోమీటర్ పొడవు. ఇక్కడ కూడా బతుకమ్మలు ఆడుకోనికి మెట్లు, వినాయక చవితి నిమజ్జనానికి ప్లాట్ఫారాలు, లైటింగ్లు, పార్కులు, బోటింగ్లు, గ్రీనరీ, నెక్లెస్ చుట్టూ కూడా కట్ట రావాలి. ఈ కట్టకు ఒక భాగమేమో గొల్లగూడెము, పార్ట్ ఆఫ్ గొల్లగూడెం ఎంఆర్ఎఫ్ కాలనీ, మిగతా పార్ట్ అంతా కూడా నారాయణ రెడ్డి అండ్ మార్క్స్ నగర్ కాలనీ. ఓకే, దాని మధ్యలో ఉన్న చెరువు, దీన్ని కూడా మనము బ్యూటిఫికేషన్ చెరువు కట్ట కింద వారికి వేస్తూ అట్లా దీన్ని కూడా చేయాలి. ఇది లైక్ అర్థమైంది కదా. ఇదే లైన్. ఓకే, ఇలా పెద్ద డిస్కస్ వస్తుంది. అన్ని చెరువుల మోడల్ ఒకటే. చెరువు కట్ట కింద ఏ డిజైన్ చేస్తున్నాం అంత అలా కొన్ని ఆడ ఎక్కువ వస్తాయి, ఇలా తక్కువ వస్తాయి, అంతే కదా సార్. కొన్ని అన్ని అవసరం ఆడున్న అవసరం ఇప్పుడు ఉండేవి, ఒక్క పార్క్ సరిపోతుంది, అంతే కదా. దాన్ని బట్టి ఒక పార్క్ సరిపోతుంది, ఆడున్న రావిడ చెరువు లోపలికి మనం పోలేం కాబట్టి డీసిల్ట్ అనేది ఎట్లా ఉంటాయి. ఇది లైన్. ఇక్కడ వీళ్ళకు చెరువుల డ్రైనేజ్ వదులుతారు వీళ్ళందరూ. ఈ డ్రైనేజ్ సపరేట్ మనము నెక్లెస్ రోడ్ తీసుకుంటాం కదా, ఒక డ్రైనేజ్ సిస్టమ్ చెరువు అవతల కింద ఇచ్చేసాం. కాలనీలో చెరువుని మోరి నీళ్ళు ఇళ్ళకి రావద్దు. అసలు ఈ నీళ్ళని ఎక్కడికి వస్తున్నాయి మళ్ళీ? ఇవి ఇక్కడ నుంచి పెద్ద చెరువుకి వస్తాయి, మహబూబ్సాగర్కి వస్తాయి. ఎట్లా ఇప్పుడు మనం బొబ్బిలికుంట చెరువు ఉంది కదా, ఆడికి వస్తాయి ఇవన్నీ. ఈ లైన్ అంతా బొబ్బిలికుంటకే. ఇక
ఇప్పుడు ఇక్కడ ఈ నీళ్ళు ఈ వర్షం నీళ్ళు రావు, డ్రైన్ వాటర్ వస్తాయి ఇక్కడ. తుమ్మలకెళ్ళి మన కర్ణాలకు ఉంటుంది, కర్ణాలకు ఉంటుంది. సైడ్కి ఏం చేసుకోవాలి, సర్వే అయిపోయింది. ఓకే చలో ఫోటో కొట్టేసారా, అయిపోయిందా? నంబర్ లేకున్నా ప్రకాష్ అండ్ వెంకటరెడ్డి అని రాసుకో సరిపోతుంది. అండ్ అదర్ 1 సెకండ్ అయిపోయిందా పేర్లు? రైట్. మీరు ఆ డ్రైన్ మా నాగన్న వీళ్ళందరూ పిలుచుకొని మాట్లాడుకోండి. ఈ ఇష్యూ కూడా ఏదైనా ఉంటే వీళ్ళే ఉంటారు ఇక మీకు టచ్లో. రైట్ చెప్పండి. డి గారు డీసిల్టింగ్ బాగుంది, ఇట్లా సిల్టప్ అయితే సిల్టప్ చేస్తాం. ఓకే సంవత్సరాలు అంటే ప్రాబ్లం లేదు, అలా సిల్టప్ లేదు, సిల్టు లేదు, ఇలా అయితే డీసిల్టింగ్ ఇలా చేయాల్సి వస్తుంది. ఓకే ఈ డీజిల్టింగ్ ప్రతి దగ్గర పెట్టుకుంటున్నాం సార్. ఇప్పుడు దీంట్లో డీసిల్టింగ్, దీంట్లో ఏంటంటే బతుకమ్మ ఘాటు, ఇక అన్ని బతుకమ్మ ఘాటు అన్నీ వస్తాయి నీకు. ఇప్పుడు ఇంకోటి చెప్తున్నా, ప్రతి దగ్గర బతుకమ్మ ఘాటు, ప్రతి దగ్గర స్టెప్స్ ఉండాల్సిందే. వినాయక సాగర్ వినాయకుంది ప్లాట్ఫామ్ ఉండాల్సిందే. ఇక మనం చూడాల్సిన 15 చెరువులలో కూడా బతుకమ్మలు ఆడడానికి మెట్లు కట్టాల్సిందే. మనము ప్లాట్ఫారం వినాయక చవితి నిమజ్జనం చేయడానికి కూడా ప్లాట్ఫారం కట్టాల్సిందే. పెద్ద బోటింగ్ కూడా అన్నీ ఇక బోటింగ్, ఇక ప్రతి దాంట్లో బోటింగ్ ఉంటుంది. మనం కిందిదారి చెరువు మనం ఎట్లా చేస్తున్నామో అన్ని చెరువులు అట్లే చేయండి ఇక అంతే. సేమ్ బోటింగ్ కూడా వస్తుంది. ఏమైనా గవర్నమెంట్ ల్యాండ్, గవర్నమెంట్ ల్యాండ్ దానికి అక్కడ సైడ్ ఉంటుంది. ఈ చెరువుకి అవతల ఎక్కడ మీరు రాసుకోండి వెంకట సార్, ఎన్ని గవర్నమెంట్ ల్యాండ్ డెవలప్మెంట్ అని రాసుకో. ఆల్సో డెవలప్మెంట్ తర్వాత వాళ్ళతో మాట్లాడుకోండి. మీరు వాళ్ళు ఉంటే చూడండి, గవర్నమెంట్ భూమి అసెంట్ భూమి, అసెంట్ ఉంటే రైతులు ఇస్తా అంటే తీసుకుంటాం, బలవంతంగా తీసుకోం. రైట్ రైట్ ఓకేనా? రైట్. ఇది ఆగిపోండి. 60 ఎకరాలు ఇది చెరువు, 64 ఎకరాలు. రైట్. ఇలా పక్కకు ఉండు మీరంతా. 3 years కింద నేను మామూలుగా ఈ చెరువు పేరు ఏంటి? నల్ల చెరువు. చౌరా నల్ల చెరువు. కట్ట పొడుగు ఎంత ఉంది? 1.2 అంటే కిలోమీటర్న్నర పొడుగు ఉంది. ఎన్ని ఎకరాలు చెరువు ఉంది? FTL చెరువు కలిపి 78 ఎకరాల చెరువు FTL ఉంది. ఓకే రైట్. దీన్ని కూడా ఈ పోతిరెడ్డిపల్లి చౌరస్తా ఏం చెరువు? నల్ల చెరువును కూడా సేమ్ సంగారెడ్డి చెరువులు ఎట్లా తీసుకుంటున్నామో ఇది కూడా HMD పరిధిలో ఉంది కాబట్టి దీన్ని కూడా 25 మీటర్ల వెడల్పు. ఓకే. దీని కూడా లైటింగ్, దీని కూడా మెట్లు ఎక్కువ తీసుకోండి. మెట్లు ఎక్కడ తీసుకోండి? మెట్లు, వినాయక నిమజ్జనం చేయడానికి ప్లాట్ఫారాలు, చిల్డ్రన్స్ పార్కు, పార్క్ అండ్ చిల్డ్రన్ పార్క్స్ యాస్టీస్ అట్లా తీసుకోండి. ఓకే. కానీ ఇక్కడ ప్రాధాన్యత వినాయక నిమజ్జనం కానీ లేకపోతే బతుకమ్మలు ఆడుకునే స్టెప్స్ ఎక్కువ తీసుకోండి, ప్లాట్ఫారాలు ఎక్కువ తీసుకోండి. బెటర్. నేను అనుకుంటున్నా ఇది ఫ్రెష్ ఏరియా ఇదంతా. ఈ వాకింగ్ ట్రాక్ కూడా వస్తుంది. వాకింగ్ ట్రాక్ కూడా అన్నీ తీసుకోండి, లైటింగ్ కూడా తీసుకోండి. ఇక్కడ ఉన్న పోతిరెడ్డిపల్లి చేస్తే గ్రామస్తులే కాకుండా కాలనీస్ అన్ని డెవలప్ అయినాయి. ఆ కాలనీస్ అందరూ కూడా ఇక్కడికే వస్తారు. ఇది డైరెక్ట్గా శిల్ప వెంచర్ దగ్గర దాకా పెట్టారు. అక్కడ దాకా డౌన్ చేయండి. దీనికి ఇంకోటి ఏం చేయండి అంటే చుట్టూ నెక్లెస్ రోడ్, దీనికి కూడా నెక్లెస్ రోడ్ తీసుకోండి. నెక్లెస్ రోడ్ మన ప్రతి లైటింగ్ కదా వెంకట సార్, నెక్లెస్ రోడ్ మొత్తం ఇది ప్లాన్ చేసుకోండి. ఓకే. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఇక్కడ ఉన్నాడు సతీష్ ఉన్నాడు. ఓకే. తులసి ఉంటాడు. ఇక జయపాల్ ఊరు అతను ఏదో. ఓకే. ఇతను నంబర్ పెట్టుకోండి. జయపాల్ ఊరు అతను జయపాల్ ఉంటాడు. ఇక్కడ ఈయన ఉంటాడు. అక్కడైతే వాళ్ళు ఉంటారు. ఇది రాసుకోండి. ఉన్న పేరు జయపాల్ మనం లేడీస్ కావడానికి మొరం కూడా ఏమైనా వేసే సంతు లేదు. సేట్ చెప్పి ప్రైవేట్ ఏదైనా ఉంటే సేట్ అడిగి ఓకే. ఈసారి సేమ్ సపోర్ట్ తీసుకొని కొంత చేసుకోండి. నో ప్రాబ్లం. లైటింగ్ గీటింగ్ కూడా చేసుకోండి. నో ప్రాబ్లం. లైటింగ్ కానీ కొంత బురద లేకుండా మట్టి మొర సేట్ అడిగి చేసుకోండి. కిచెన్ సేట్ చెప్పి అరేంజ్ చేసుకోండి. నో ప్రాబ్లం.
చేసుకోండి. లైటింగ్ కానీ కొంత మొరం ఏదైనా ఉంటే కిచెన్ సైడ్ చెప్పి చేసుకోండి. ఓకే, లాస్ట్ టైం కూడా అరేంజ్ చేయించిండు, చేసుకోండి. ఈసారి కూడా అట్లనే అట్లనే చేసుకోండి. రైట్. ఓకే వెంకట్ సార్, ఇంకొకటి ఉందా చూసుకుందాం. ఇక మీరు రవాణా నిర్మల పక్కన అనే ఉండండి. నా పక్కన ఇక్కడి నుంచి ఇది బసవేశ్వర నగర్ కట్టకొమ్ము అని అంటారు. ఈ చెరువు దూదుబాయి చెరువు అంటారు. దూదుబాయి చెరువు. ఈ దూదుబాయి చెరువు ఎన్ని ఎకరాలు చెరువు ఉంది? 67 ఎకరాలు ఎఫ్టీఎల్ మొత్తం చెరువు ఎఫ్టీఎల్ కలిపి 67 ఎకరాల భూమి. ఈ చెరువులో నీళ్లు ఎప్పటికీ దూదుబాయి చెరువులో నీళ్లు ఎప్పటికీ ఉంటాయి. కాలక్రమంలో ఒక 40 ఏళ్లలో కొంత ఎల్బీ నగర్, భగత్ సింగ్ నగర్ అని కొంత పేదవాళ్లకు ఆ రోజులలో కమ్యూనిస్టు నారాయణ రెడ్డి సాబ్ ఉండే వారి పుణ్యమాని చాలామంది పేదవాళ్లకు ఇక్కడ ఇళ్ళ జాగాలు కబ్జా ఇవ్వడం జరిగింది. కుర్చీలు వేసుకున్నారు, కట్టుకున్నారు, సంపాదించుకున్నారు, ఇల్లు కట్టుకున్నారు. ఆ ఘట్టం అయిపోయింది. అది ఆ ఇల్లు కట్టుకున్నారు. ఇక నేను అధికారికంగా మీరు ఏం చేయలేకపోయినా డి గారు, మనం ఈ దూదుబాయి చెరువులో ఎవరైతే ఇల్లు అది ఎఫ్టీఎల్లో ఇల్లు కట్టుకున్నారో ఆ చెరువుల జోలు మనం పోయేది లేదు. నంబర్ 1. అవన్నీ ఇప్పుడు వర్షాలు పడుతూనే ఉంటాయి, ఇళ్ళకి నీళ్ళు వస్తూనే ఉంటాయి. ఈ నీళ్ళు కూడా చాలా వాళ్ళు అటు ఎఫ్టీఎల్లో ఉన్నారు కానీ వాళ్ళకి నీళ్ళు కూడా వస్తుంటాయి. కాబట్టి సేమ్ ఇప్పుడు మనం ప్రతి చెరువు కట్ట ఏమనుకుంటున్నాం, 25 మీటర్ల, ఇది ఎంత పొడవు, ఎంత కిలోమీటర్న్నర. బసవేశ్వర కట్టకొమ్మ నుంచి కట్ట మొదలైతే ఇది ఎక్కడ దిగుతుంది అంటే కల్పకూరు దగ్గర దిగుతుంది. ఇది పాతకాలం 40 ఏళ్ళ కిందట కల్పకూరు కానీ మంజిరా డ్యామ్ కానీ అక్కడున్న ఇరిగిపల్లి కానీ ఆ ఊరు ఈ ఊరు మెయిన్ కల్పకూరు వాళ్ళు. ఈ ప్రాంతంలో సంగారెడ్డి టౌన్లో పాల అమ్మకానికి ఇక్కడ వాళ్ళు వచ్చేటోళ్ళు. పాలు ఈ చెడు కట్ట ఆ కల్పకూరు నుంచి ఈ కట్ట ఎక్కి దిగి ఇక్కడ పోచమ్మ గడ్డ కానీ, బసవేశ్వర నగర్ కానీ, కట్టకొమ్ము కానీ, లేకపోతే అటు మార్కెట్ సేట్ల కోమటోళ్ళు పట్టుకొర్రలు ఉన్న బస్తీ కానీ, పట్టుకొర్రల బస్తీ, కోమటోళ్ళ బస్తీ, అదంతా ఇది మర్చెంట్ మార్కెట్. ఇక్కడ పాలు పోయడానికి ఇట్లా వచ్చి అట్లా పాలు పోసిపోతారు. కాలక్రమంలో రాను 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 అన్నీ మారిపోయినాయి. కాబట్టి ఈ కట్టని సేమ్ మళ్ళీ మనము ఈ కిలోమీటర్ కట్ట దూదుబాయి చెరువు కట్టని 25 మీటర్లు ఇక్కడ కూడా బతుకమ్మలాడనికే ఆడల వాళ్ళకు, ఈడ కూడా గణేష్ మండపాలు నిమజ్జనం చేసుకోవడానికి ఈడ. అట్లాగే ఇంకో విచిత్రం మేము ఇలా ఈత కొట్టేటోళ్ళం, అట్లా బావి చూపేది ఇది ఈత కొట్టేటోళ్ళం. ఇప్పుడు ఈ తూము ఉంది కదా, ఈ తూము ఆ తూము, ఈ 2 తూముల కాడికి మేము ఈత కొట్టేటోళ్ళం. ఈత కొట్టేటోళ్ళం. ఆ వయసు అది 7వ తరగతి, 6వ తరగతి, 8, 9, 10వ తరగతి వరకు. నేను ఎప్పుడైతే ఇక్కడ నుంచి బయట ఇక్కడనే కిరాయికి ఉంటుంది కదా, ఈ ప్రాంతం కదా, నేను అక్కడ రామ్నగర్ పోయినాక ఈత బంద్ అయింది. ఓకే సేమ్ వెంకట్ సార్ అర్థమైంది కదా. రైట్. సేమ్ ప్రతి చెరువు ఎట్లా తీసుకుంటున్నాం సేమ్ అంతేగా. బెస్తోళ్ళకు చేపలు పట్టుకోనికి, సాకలోళ్ళకు ఒకటి, మళ్ళా కట్టబెడల్పు, పార్కులు గీర్కులు ఏమేమి రావాలి అన్నీ, బోటింగ్ గీటింగ్ అంతా రావాలి, టీసీలు రావాలి. ఇంకోటి ఏంటంటే ప్రధానంగా మనం చుట్టూ కట్టేయాలి నెక్లెస్ రోడ్. ఇక చుట్టూ అంతా రావాలి. ఈడ కూడా అదే. ఇక ఆ నీళ్ళకు ఈ నీళ్ళు అటు పోవద్దు, ఆ మోరు నీళ్ళు ఇటు రావద్దు, వాళ్ళకి వేరే దారిగా. వర్షం నీళ్ళు ఎక్కడి నుంచి అయితే వస్తాయో అది ఒక్కటే మీరు పెడతారు, కెనాల్, చిన్న కెనాల్, ఇక్కడ నీళ్ళు వస్తాయి, దాని ఒక్కటి మీరు డెవలప్ చేస్తారు. ఓకే. భవిష్యత్తులో ఎల్బీ నగర్, భగత్ సింగ్ నగర్, పార్ట్ ఆఫ్ ఇదేమని పక్క పిచ్చకుంట్ల బస్తుంది, మాధవ్ నగర్ అంటారు. ఇప్పుడు దీనికి అనుకొని పిచ్చకుంటలు ఉంటారు, ఆ గుడిసెలు ఉన్నాయి కదా, వాళ్ళ ఇండ్లు అట్లే ఉంటాయి. వాళ్ళు ఇప్పటి నుంచి లేరు వాళ్ళు. ఇక చెరువు పుట్టక ముందు నుంచి ఉన్నారో, చెరువు పుట్టినాక ఉన్నారు. అర్థమైందా? నేను 6 ఏళ్ళు ఉన్నప్పుడు చూసినట్టే నా పుట్టక ముందే ఉన్నట్టే కదా వాళ్ళంతా. ఓకే. ఈడున్న పిచ్చకుంటలు కానీ అక్కడ ఇంకా వేరే కులస్తున్నారు అక్కడ ఉన్న, ఇవన్నీ ఏది కూడా డిస్టర్బెన్స్ కాకుండా దాని చుట్టూ నెక్లెస్ రోడ్ తీసుకోండి. ఇది లైట్. మనం ప్రతి దాంట్లో లైటింగ్ ఉంటుంది కదా, అన్నీ ఉంటాయి. ఇక ఇది లైట్ దూదుబాయి చెరువు లైన్. ఓకే అయిపోయింది. సబ్జెక్ట్ ఫోటో కొట్టిరా. ఓకే బస్ పిక్చర్
ఎన్ని ఎకరాల ఎఫ్టీఎల్ చెరువు ఉంటుంది లేదా చింతలు ఊర్లో రాదు ఓకే. ఇప్పుడు ఇది వస్తుంది రాజంపేట కుంట, రామగిరాడి కాలనీ వస్తుంది. ఈ 2 కుంటలు డెవలప్మెంట్ తీసుకోవాలి. ఓకే, రాజంపేట కుంట చెరువు అండ్ రామచంద్ర నగర్ కాలనీ కుంటనే కదా, అది రామచంద్ర నగర్ కాలనీ కుంట, రాజంపేట కుంట, ఈ 2 ట్యాంక్ బండ్ డెవలప్మెంట్ తీసుకోవాలి. ఓకే కదా. ఇది వెంకట్ సార్ డి గారు, ఇద్దరు డీలు. ఇది కల్వకుంట చెరువు పేరు ఏంటి? కార్మాన్ కుంట చెరువు విస్తరణ ఎన్ని కిలోమీటర్లు, ఎన్ని ఎకరాలు? 24 ఎఫ్టీఎల్ కలుపుకొని 24 ఎకరాలు. సేమ్ ఈ కల్వకుంట చెరువు అదే కర్మాన్కుంట కల్వకుంట చెరువు కర్మాన్కుంట చెరువు ఇప్పుడు నటరాజ్ టాకీస్ కాడికి షార్ట్ కట్ రోడ్ అయిపోయింది. ఇది ఈ కల్వకుంట నటరాజు నుంచి 60 రోడ్ నుంచి ఇది చిమ్నాపూర్ ఐఐటి నేషనల్ హైవే హోటల్ ఈ కట్ట వేసుకొని పోతుంది. కాబట్టి ఇప్పుడు ఈ చెరువు ఎంట్రన్స్లో కూడా హైట్ కొంత నేపాల్ అక్కడి నుంచి మొదలుకుంటే 25 మీటర్ల పెడలకు సేమ్ ఇంట్లో బెస్తోళ్ళకు చేపలు పట్టడానికి, సాగలలో బట్టలు ఉతికడానికి, వినాయకుల నిమజ్జనానికి ప్లాట్ఫారాలు, బతుకమ్మలు ఆడి ఊడడానికి మెట్లు, బోటింగ్, లైటింగ్ అన్నీ ఇందులో కూడా రావాలి. ఓకే, చుట్టూ డక్లేస్ రోడ్ రావాలి. నక్షల రోడ్స్ ఉన్నాయి, లింక్ నక్షలు కూడా ఇవ్వండి. ఆ గొల్లగూడానికి లింక్ ఇవ్వండి. పెద్ద రోడ్లు ఉన్నాయి కదా, ఉండండి. అవన్నీ ఉన్నాయి, అవన్నీ అయిపోయినాయి అన్నట్టు. చుట్టూ కట్ట రావాలి, కట్టకు అవతల లింకులు ఇవ్వాలి. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఆ చుట్టూ వచ్చే అన్నీ కూడా అవతల సైడ్ మెట్లు ఇవ్వాలి అందరికి. ఇప్పుడు ఏది మనం ఎల్పి స్టేడియంలో మెట్లు ఉంటుంది చూడు, అట్లా దీనికి ఇవ్వాల్సింది. ఆ చుట్టూ అంతా కాలేసి ఇండ్లు వచ్చేసినాయి అంతా. ఇప్పుడు 22 ఎకరాలు పట్టా ల్యాండ్స్ మొత్తం పట్టా ల్యాండ్స్ ఉంటే మనం బండేయడానికి వాళ్ళతోటి వాళ్ళు వాడుకోవడానికి రాదు. రైతులు సిద్ధంగా ఉంటే, ఇప్పుడున్న మార్కెట్ వాల్యూ, రిజిస్ట్రేషన్ మార్కెట్ వాల్యూ ప్రకారం వాళ్ళు సిద్ధంగా ఉంటే వాళ్ళ డబ్బులు చెల్లించి ల్యాండ్ ఎక్విజిషన్ చేసి ఓకే చేసి కట్ అయిపోయింది. లేదు మేము రైతులు ఇయ్యము అని అంటే బలవంతంగా వద్దు, ఈ ఒక్క కట్ట చేయండి. వాళ్ళు ఇస్తే ఒక లెక్క, ఇవ్వకపోతే ఒక లెక్క. ఓకేనా? రోడ్డు ఇది అలా మీరు రైతులు భూములు ఇస్తే ఒక లెక్క, నక్లెస్ రోడ్ వస్తుంది, అన్నీ వస్తాయి. భూములు ఇవ్వకపోతే ఈ ఒక్క కట్టేస్తారు, దీన్ని డాంగమండి తాగేస్తారు. ఇది మా లైన్. ఓకే, 8, 9 దీనికి వచ్చి ఈత కొడుతుంటుంది స్కూల్ డుమ్మా. పొద్దున 11, 10 గంటలకు వస్తే ఆ 4 గంటల వరకు కొడుతుంటుంది. ఇప్పుడు ఈ హైట్ ఉంది కదా, అంటే ఈ హైట్ నుంచి మేము ఇది ఇట్లా డై కొడుతుంటాం. నేను కొడుతుంటే మా చాలామంది కొడుతుంది కేజీ ఈ హైట్లో కొడుతుంటుంది. ఇప్పుడు ఈ హైట్ కాదు అది, ఇప్పుడు ఇది ఉందా, ఈ హైట్ ఉందా, ఇప్పుడు ఈ హైట్ అంతా మళ్ళీ లోపలికి ఉండే లోతుండే పంతుల బాయ్ అంటారు. ఇది వాటర్ రాను ఇవన్నీ భూగర్భ జలాలు పోయినాయి. కారణం ఏదంటే కాలనీస్ వచ్చినాయి, బోరింగ్లు వచ్చినాయి, ఊట బంద్ అయినాయి. పాత బావులు అంటే 40 ఏళ్ళ కింద ఉన్న బావులు ఊటాలని కింద గ్రౌండ్లో ఏమంటారు భూమిలో జలం ఉంటుండే కదా, వాటర్ ఉంటుండే కదా, గ్రౌండ్ వాటర్, బోరింగ్ లేకుండా ఊట వస్తుండే. ఈ ఊట బావులు ఇవన్నీ ఇట్లా ఎన్ని బావులు ఉన్నాయంటే, ఇదేమో పంతుల బావి, వెంకటేశ్వర టాకీస్ వెనుక ఒక బావి ఉంది, వెంకటేశ్వర టాకీస్ వెనుక ఆ బావి పేరు మర్చిపోయినాను చేత. ఇవన్నీ రాజంపేట తోప ఇవన్నీ అండర్ గ్రౌండ్ పురాణం రాజుల కాలంలో తవ్విన భూములు ఇవన్నీ. ఓకే, అప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ ఇక్కడ రెంటెడ్కి ఇంట్లో ఉన్నాం. కుసుమ్ కుమార్ ఇల్లు ఒకటి నంబర్ 1. ఇక్కడ నుంచి కొన్ని సంవత్సరాలకు ఇది కాల్ చేసి ఈ ఇంట్లోకి పోయినాం. అది కూడా ఇది అది ఆ ఇంట్లో ఉన్నాం, ఆ ఇంట్లో ఆ ఇల్లు అద్రుడు ఉన్నది, ఆ రూమ్లో మేము ఉన్నాం, ఇల్లులోనే ఉన్నాం.
నేను అది కాల్ చేసి ఇళ్ళకి వచ్చిన మీద ఆ రూమ్ ఆ పోర్షన్ వద్దు కారణం ఏంటంటే వాళ్ళ ఇంట్లో పెళ్ళి ఉండేది. కరెక్ట్ వాళ్ళ ఇంట్లో మ్యారేజ్ ఉండే. ఆ మ్యారేజ్ ఉంటే వాళ్ళకి ఇరకాటం అవుతుందని మేము అక్కడి నుంచి కాల్ చేసి ఇక్కడికి వచ్చాం. ఓకే, వీళ్ళు ఈయనే ఉన్నారు, వీళ్ళ పోర్షన్ నీళ్ళే ఉన్నారు. దాని తర్వాత ఇక్కడి నుంచి ఖాళీ చేసి నేను అనుకుంటున్నా 10th క్లాస్ 10వ తరగతికి లేదు 10వ తరగతికి నేను రామ్నగర్ రామ్ మందిర్కి పోయినా. ఇద్దరం ఒకటేసారి పోయినాం. మాకు అయ్యప్ప పూజ చేస్తాం చూడు, ఆడొక బూత్ బాంగ్లా ఉండే ఆర్శంకర్ అన్న ఆయన ఇంట్లో ఇద్దరం ఒకటేసారి ఆ ఇంట్లో రెంట్కి పోయినాం. కొన్ని రోజులు ఈ ఇంట్లో, కొన్ని రోజులు అపోజిట్, కొన్ని రోజులు ఆ ఇంట్లో ఆర్శంకర్ అన్న ఇంట్లో రామ్నగర్ 10వ తరగతులు ఆడికి పోయినాం. ఆ ఇంట్లో వీళ్ళ కింద మేము పైన. ఇది ప్రయాణం. ఇది 1 2 జట్టి కుసుమ్ కుమార్ ఫస్ట్ ఇల్లు, గొల్ల సత్తయ్య రెండో ఇల్లు, ఆర్శంకర్ రామ్నగర్ రామ్ మందిర్ మూడో ఇల్లు. ఇది అది అయిపోయిన తర్వాత 4వ ఇల్లు కిరణ్ ఉన్నాడు కదా, వీళ్ళ బాబాయ్, వీళ్ళ నాయన సుధాకర్ గౌడు, గోపాల్ అని వీళ్ళ ఇల్లు, వీళ్ళ ఖాందాన్ ఇల్లు. వీళ్ళింట్లోకి పోయినాడు మున్సిపల్ చైర్మన్ ఆయన కిరాయికి ఉన్నప్పుడు ఈడ మున్సిపల్ చైర్మన్. మళ్ళీ దాని తర్వాత గొల్ల అంజయ్ ఇంట్లోకి పోయినాం. దాని తర్వాత ఆర్శంకర్ అన్న ఇంట్లోకి వచ్చినాం. మా అమ్మ చనిపోయిన తర్వాత ఆర్శంకర్ ఇంట్లోకి 2003లో వచ్చిన. ఇది ఇప్పుడున్న ఇల్లు అలా కిరాయికి వచ్చిన. ఆ కిరాయికి ఉన్నప్పుడు 2004 ఎమ్మెల్యే అయినా, 2009లో అయినా, 2014లో ఓడిపోయినా, 2018లో ఎమ్మెల్యే అయినా, 2023లో ఓడిపోయినా అదే ఇంట్లో. మొన్న కూచి పెండ్లికి నెల రోజుల ముందు ఆ ఇల్లు 50 లక్షలు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకున్నాను. ఏది ఇప్పుడు ఉంటున్న ఇల్లు 22 సంవత్సరాలు నేను ఆ ఇంటికి కిరాయి కట్టినా. మొన్న కూచి పేరు మీద ఇల్లు కొన్నాను 50 లక్షలు ఇచ్చి. ఆ ఇల్లు కొన్నాం. ఇది లైన్ కిరాయిలో అన్నది సొంత ఇల్లు కొన్నాం. ఇది మా లైన్. అన్నది కూడా చలో రా. డాడీ ఇక్కడ చెప్పండి, ఇది ఎన్ని ఎకరాలు ఉంది? చిమ్నాపూర్ చెరువు. ఇప్పుడు మనము చిమ్నాపూర్ చెరువు, పాత చెరువు, చిమ్నాపూర్ పాత చెరువు. ఇక్కడ 2 ఉన్నాయి. ఇప్పుడు ఇది ఒకటి పాత చెరువు, చిమ్నాపూర్ చెరువు. ఈ చెరువు నీళ్లు ఎన్ని ఎకరాలలో ఉంది? నంబర్ 1 ఈయనే ఉండు 152 ఎకరాల నీళ్లు నిల్వ ఉంటాయి. రైట్, నంబర్ 1. ఇది కట్ట ఎంత ఉంది? ఊరు చిమ్నాపూర్ ఆ ఊరు నుంచి లేదు మన కంది దాకా ఎంత? కిలోమీటర్. సేమ్ ఆడదే అనుకున్నాం. ఈ చిమ్నాపూర్ చెరువు, చిమ్నాపూర్ ఊరు నుంచి కంది వరకు సేమ్ వెడల్పు అదే 25 మీటర్లు వెడల్పు. సేమ్ ఇది గ్రీనరీ, సేమ్ కింది పదార్థ చెరువు ఏదైతుందో అది ఇంట్లోనే పెట్టేస్తున్నాం. నంబర్ 1. చుట్టూ అది నక్లెస్ రోడ్ చుట్టూ నక్లెస్ రోడ్ వస్తుంది. ఇక ఎక్కడి నుంచి అయితే వాటర్ వస్తుందో అదొక్కటి మీరు బ్రిడ్జ్ కడుతున్నాడు అంతే కదా, మిగతా వస్తుంది. పోతే బిహైండ్ ఐఐటి ఇంతే కదా. ఐఐటి ముందు, ఐఐటి పక్కకు, అపోజిట్, రైట్, లెఫ్ట్ మహబూబ్ సాగర్ అంతే కదా. ఇప్పుడు ఈ చెరువు కనుక క్లీన్ అయ్యి ఉంటే నీకు ఇక్కడ నుంచి డ్రైనేజ్ వాటర్ అనేది అసలు ఫస్ట్ మహబూబ్ సాగర్కి పోవడమే బంద్ అవుతుంది సార్. ఇక మీ డిజైన్లో ఈ చిమ్నాపూర్ చెరువులకు పొల్యూషన్ వాటరు, డ్రైన్ వాటర్ రాదిగా. పైనుంచే కట్టుబందీ చేస్తారు మీరు. దీనిపై ఆ చెరువు కాబట్టి 3 చెరువులు నీళ్ళు వస్తాయి. వాళ్ళు మనోళ్ళు ఏదో చెప్తున్నారు, నోట్ చేసుకుంటారు. నీ పేరు, ఫోన్ నెంబర్ చెప్పు. నాగన్న చిమ్నాపూర్. ఫోన్ నెంబర్ చెప్పు. ఇందులో ఒక్క సెకండ్ నెంబర్ 917712412416. నువ్వు డిస్కస్ చేసినావు, నీ పేరు రాపించినావు. నీ ఒపీనియన్ తర్వాత దీనితో షేర్ చేయి. నువ్వు ఆయన ఫోన్ చేస్తావు కదా, చేసుకో. ఈడెవరు ఉంటారు అంటే వీళ్ళందరూ ఉంటారు. వీళ్ళంతా టీం అంతా ఉంటుంది. ఉన్నాడు ఇలా మన రెడ్డి ఉన్నాడు, భుజంగ రెడ్డి పోయాడు, ప్రకాష్ ఉంటాడు, వెంకట రెడ్డి ఉంటాడు, వీళ్ళంతా ఊరు వాళ్ళంతా. మీరు నంబర్ రాసుకో, ఎవరిదన్నా రాసుకో. నంబర్ చెప్పు. 2 కిలోమీటర్స్ సార్. ఈ కట్ట ఇదే మీనా నీకు మహబూబ్ సాగర్ చెరువు మొత్తం మురికి కావడానికి ప్రధానమైన చెరువు ఇది.
ఈ బొబ్బిలికుంట చెరువు. సోర్స్ని ఈ బొబ్బిలికుంట చెరువులోకి సంగారెడ్డి ప్రాంతం ఎంతైతే అభివృద్ధి చెందిందో 100%. పాత బస్తీ వదిలేస్తే కొత్త బస్తీ, కొత్త కాలనీస్, పాత బస్తీ కొంత పాటు ఎంటైర్ డ్రైన్ వాటర్, వర్షం వాటర్ ఈ దూదుబాయి చెరువులోకి వస్తుంది. సారీ, బొబ్బిలికుంట చెరువులోకి వస్తుంది. ఇది కథ. ఇక్కడ నుంచే మీరు ఆపరేషన్ స్టార్ట్ చేయాలి. డ్రైన్ వాటర్ సపరేట్, వర్షం వాటర్ సపరేట్. దీన్ని సేమ్ ఎంత ఉంది, అది మధ్యలో బ్రిడ్జ్ వస్తుంది. మీరు బ్రిడ్జ్ ఎట్లా వస్తుంది? పైప్స్ కింద వినండి సార్, బ్రిడ్జ్ ఎట్లా వస్తుంది అంటే ఇది గమనించండి. దీనికి ఆ కట్టకు ఈ కట్ట హైట్ తీసుకోవాలి. ఈ కట్టని హైట్ తీసుకోవాలి. 25 మీటర్లు వెడల్పు హైట్ తీసుకోవాలి. ఇప్పుడున్న హైట్ తీసుకోవాలి. దీన్ని తీసుకొని ఆ రోడ్ అవతల కట్టు ఉంది కదా, అది కూడా అట్లనే తీసుకొని ఈ హైట్ మధ్యలో బ్రిడ్జ్ రావాలి. పెద్ద బ్రిడ్జ్ రావాలి. బ్రిడ్జ్ కింద కాలువలు నడిచిపోయడానికి కింద ఒక చిన్న ప్లాట్ఫారం బ్రిడ్జ్ రావాలి. కింద వెహికల్స్ ఏది మగ్దుమ్ నగర్, నాల్సాబ్గడ్డ వెహికల్స్ షార్ట్కట్లో న్యూ బస్ స్టాండ్కి పోయే వాళ్ళందరికీ కూడా అక్కడ పైన హైలో ఒక బ్రిడ్జ్ రావాలి. ఈ కట్ట లెవెల్లో ఒక బ్రిడ్జ్ రావాలి. అయితే మీరు ఆలోచించి నేను చెప్పడం ఈజీ, ఎందుకంటే పెద్ద బస్సులు కూడా పోతుంటాయి. లేదు, దీన్ని ఇటు చేసి దాన్ని అటు చేసి కింద ప్లాట్ఫారం బ్రిడ్జ్ చేసి వర్షం పైకి రాకుండా చేస్తే చేయొచ్చు. బ్రిడ్జ్ కష్టం కాదు, కట్ చేసుకోండి. సేమ్ ఇది కూడా వెడల్పు, గ్రీనరీ, పార్కులు, బోటింగ్, గీటింగ్, డీసెల్టింగ్. దట్స్ ఆల్. సో దీన్ని క్లీన్ చేస్తే నీకు 80% ప్రాబ్లమ్. సెంటర్ ఆఫ్ ద టౌన్. ఎస్, 80% ఇది క్లీన్ చేస్తే 80% ఆ ప్రాబ్లమ్. బస్ అర్థమైంది కదా. అంటే మీరు మల్కాపూర్ నుంచి స్టార్ట్ చేయాలి కదా మీరు అంతా. అంటే అక్కడ సంబంధించి ఇప్పుడు అంత అక్కడ నుంచి మనకు ఇంత డ్రైన్ రాదు సార్. యాక్చువల్గా అక్కడ టెంపరీ ఎస్టీపీలు చిన్న సైజు మీరు చూసుకోండి కదా. కిసాన్ సార్ చెరువు. ఇదేం చెరువు ఇది? కిసాన్ సాగర్. ఓకే, బండ్ ఓకే. కుంట కూడా లేదు. నాకు కూడా చెప్పండి, ఈ కిసాన్ సాగర్ సంబంధించి ఇది ఎన్ని ఎకరాల చెరువు? ఇది 130. ఇది మొత్తం 130 ఎకరాల చెరువు. ఎఫ్టీఆర్ 130 ఎకరాల ఎఫ్టీఆర్ చెరువు. మనకు ఈ చెరువుకి నీళ్లు పైన ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇదంతా అంటే ఏ ప్రాంతం నుంచి వస్తున్నాయి? కలివేములు అటు ఉన్నది. అంటే ఇక్కడ కొన్ని చెరువులు ఉన్నాయి. నేను కందిలో కొన్ని చెరువులు. అది కాదు, మనం నిలబడ్డ చెరువు నీళ్ళు ఎటు నుంచి వస్తుంది? నాగసముద్రము అనేది ఒకటి చర్యాల బాడ నుంచి ఒకటి వస్తుంది. ఇంకోటి మన కంది. ఇప్పుడు కందిలో అంటే చెరువు ఊర్లకించి వచ్చేది ఒకటి ఉంది, చెరువు అనేది కెనాల్ చెరువు ఊర్లకించి ఉంది ఒకటి ఉంది. ఇది ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఇప్పుడు ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ నుంచి శంకరపల్లి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ, అక్కడ వికారాబాద్ నుంచి, అక్కడ నుంచి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ, ఇందిరాకరణ్ భారత్ నుంచి చక్క చర్యాల ఊర్లకించి ఒక నాల ఉంది. ఇది ప్యూర్ వర్షం వాటర్ వచ్చేది పైనుంచి వచ్చేది. అది కాక అదేనా? ఇది కాక అక్షయ పాత్ర పక్కకించి ఒక కెనాల్ ఉంది, ఒకటి చిన్నది ఒకటి ఉంది. అక్కడి నుంచి వచ్చే వాటరు ఇప్పుడు మనం ఈ జైలు పక్కకు ఉన్న చెరువులో వస్తుంది. ఓకే, రైట్, ఇది క్లారిటీ ఉంది. ఇప్పుడు దీని కింద ఆయకట్ట ఏమైనా ఉందా? దీని కింద మ్యాక్సిమం సరే, అది వదిలేసేయండి. సరే, ఇప్పుడు మనము ఆలోచించిందంటే ఇది హెచ్ఎండే పరిధిలో వస్తుంది కాబట్టి ఈ చెరువును కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. కాబట్టి దాంట్లోనే ఈ చెరువుని కాపాడడానికి మళ్ళీ ఇది ఎవరో కబ్జాలు చేయకుండా ఈ చెరువును కాపాడడానికి ఇక్కడ వాటర్ ఎప్పుడు నిలబడుతుంది. కాబట్టి దీన్ని కాపాడడానికి హెచ్ఎండిలో మనం ఈ చెరువును కూడా దీనికి బ్యూటిఫికేషన్ ఆఫ్ బండ్ అంటే ఈ చెరువు కట్ట ఎన్ని కిలోమీటర్లు? ఎంత? 1100 మీటర్లు. 1200 మీటర్లు. ఇంకొక కిలోమీటర్కి కిలోమీటర్ బావు 1.5 కిలోమీటర్ బావు పొడవు కట్ట ఉంటుంది. ఓకే, రైట్. కట్ట ఎర్రకుంట కూడా ఉంది సార్. దాన్ని కంటిన్యూ చేస్తే ఇక్కడ చేయండి. ఆ చెరువు కూడా చేయండి. రోడ్ ఉంది కదా సార్, అక్కడ కూడా అక్కడ దాకా చేయండి. ఎర్రకుంటది కూడా కలుపుకుంటే డైరెక్ట్గా ఆర్టీఓ ఆఫీస్కి ఎదురుగా పోతుంది. ఇక్కడ ఎవరు ఇండ్లు డ్యామేజ్ కావు కదా, ఎవరు ఇండ్లు కూల కొట్టడం చేయడం లేదు కదా. రైట్, ఇది కూడా పెట్టుకోండి వెంకట్ సార్.
ఇది కూడా పెట్టుకోవాలి ఆల్మోస్ట్ టోటల్ 2 కిలోమీటర్స్. చెరువు వెడల్పు ఎంత ఉంది ఇప్పుడు? ఈ చెరువు అయితే ఓన్లీ 3 మీటర్లు ఉంది. 3 మీటర్లు. మనం ఎంత వెడల్పు పెట్టుకుంటున్నాము వెంకట సార్? పెద్దగా 2 వెహికల్స్ వచ్చేది పోయేది పెట్టుకోవాలి సేమ్. అదే సేమ్ మనం కింది బజార్ చెరువు తీసుకుంటాం కదా, అదే లైన్లో తీసుకోండి. ఇంక మళ్ళీ ఏంటండి వెంకట సార్, మనం కింది బజార్ చెరువు, మహబూబ్ సాగర్ వెడల్పు ఎంతైతే తీసుకుంటున్నామో మనం విజిట్ చేసే ప్రతి చెరువును అంతే వెడల్పు తీసుకోండి. ఓకే, సేమ్ అదే వెడల్పు, ఇంకా ఏమన్నా తేడా లేదు. ఇక అదే ఇప్పుడు అది ఎంత ఉంది మనకు మొత్తం టోటల్గా కొత్త దాంతో కలుపుకుంటే? 25 మీటర్స్. కొత్త దాంతో కలుపుకుంటే అడిషనల్గా పెట్టే దాంతో మొత్తం 25 మీటర్స్ మెయిన్ బండ్ పెట్టుకోవాలి. కింద రోడ్డు కాక రోడ్డు వదిలేండి. రోడ్డు కాక మనం మెయిన్ ఇప్పుడు బండి ఉంది కదా, ఇప్పుడు చెరువు కట్ట ఉంది కదా, ఆ చెరువు కట్టకు అదనంగా ఎంత పెట్టినా? చెరువు కట్ట అదనంగా 16 మీటర్స్. 16 ఇది కలుపుకుంటే 25 మీటర్లు వస్తుంది. సేమ్ ప్రతి మనం ఇప్పుడు విజిట్ చేసే అన్ని చెరువుల దగ్గర 25 మీటర్లే పెట్టాడు కట్ట. ఓకే, ఇది పెట్టాడు. మనం ఏమనుకుంటున్నాం దీంట్లో కూడా సేమ్ ఇంతే. ఇక్కడ కూడా గ్రీన్ పార్క్ కానీ గ్రీనరీ కానీ ఇది సేమ్. మనం చెరువు కట్ట కింది బజార్ ఏ డిజైన్ తీసుకుంటున్నాము అందులో క్యాచ్మెంట్ అంత కూడా రావాలి, అంత కూడా చేయండి, అంత కూడా రావాలి. ఇప్పుడు నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం మీరు చెప్పండి, మీ ఐడియా చెప్పండి. ఇప్పుడు ఐఐటీ ఉంది సార్ ఇక్కడ. అవును. ఇప్పుడు దీనికి ఇక్కడ నుంచి ఆర్టీఓ ఆఫీస్కి ఈ 1 కిలోమీటర్ ప్లస్ అక్కడ ఒక 1 కిలోమీటర్ ఉంటుంది సార్. ఇది మొత్తం కూడా టోటల్గా బండ్ వైడనింగ్ చేసుకొని రోడ్ అక్కడ పోతే ఆర్టీఓ ఆఫీస్ డైరెక్ట్ లింక్. మీరు అనేది అంటే అక్కడ బెంగళూరు రోడ్ ఆర్టీఓ ఆఫీస్కి ఆ కంది, అక్కడ నుంచి ఈ రోడ్ ఐఐటి ఆపోజిట్ అటు పక్కకు జైలు అనుకోండి, అది ఓకే వదిలేయండి. మీరు చిమ్నాపూర్ రోడ్, ఈ రోడ్డు నుంచి మన కింది బజార్ చెరువు దాకా ఒకటే కనెక్టివిటీ ఉండాలి, మధ్యలో వదిలేసి సేమ్ అదే లైన్ తీసుకోవాలి. దాంట్లో భాగంగా ఇప్పుడు మెయిన్ బండ్ బ్యూటిఫికేషన్ ఒకటి సార్. దానికి పిచ్చింగ్ లేకపోతే దానికి సంబంధించిన వాకింగ్ ట్రాక్ ఇవన్నీ రావడంతో పాటు రోడ్ ఒకటి సార్. నెక్స్ట్ దీనికి పెరిఫెరీ సార్, అంటే మొత్తం చెరువు ప్రొటెక్ట్ చేయాలి కాబట్టి పెరిఫెరీ బండ్ కానీ రౌండ్ బండ్ నాకు తెలిసిన కాడికి మీకు రౌండ్ బండ్ అంటే నెక్లెస్ రోడ్ టైప్ ప్రతి చెరువు కట్టకు వస్తుంది, పెట్టుకోండి. ప్రతి చెరువు పెట్టండి సార్, నెక్లెస్ రోడ్ అనేది ప్రతి చెరువుకు పెట్టండి. మనం మొత్తం ఎన్ని చెరువులు విజిట్ చేస్తున్నాం ఈరోజు? 15 చెరువులు విజిట్ చేస్తున్నాము. 15 చెరువుల్లో కూడా నెక్లెస్ రోడ్ టైపు రౌండ్ పెట్టేసేది. రైట్, అదే తీసుకున్నాను. ఓకే, ఇంకోటి ఏంటి సార్, తర్వాత డీసిల్టింగ్ సార్, ఇంకేమైనా సీవరేజ్ వాటర్ ఏమైనా వస్తే దాన్ని మనము అన్ని అయిపోయిన తర్వాత డీసిల్టింగ్ లాస్ట్కి చేసుకుంటాం. అంటే వర్క్ అంటే చెప్తూ ప్రపోజల్స్. రైట్, ప్రపోజల్స్ స్టేజ్ వైజ్ మనం ఎట్లా చేస్తామని తర్వాత సార్. ఓకే, డీసిల్టింగ్ ప్లస్ సీవేజ్ వాటర్ ఏమన్నా పైన చిన్నప్పుడు విలేజ్ ఉంది కదా, ఆ విలేజ్ నీళ్ళు ఇట్లా ఇక్కడ ఏమైనా వస్తున్నాయా లేకపోతే లేఅవుట్లు ఏమైనా వస్తున్నాయా చూసుకొని అది కనెక్ట్ కాకుండా కొంచెం బయటకు పంపిస్తే అంటే బెటర్. ఏంటంటే ఎవరికి మనకు ఒక ఇల్లు కానీ ఎవరిదాన్ని ఏ వాటికి సంబంధం లేని వ్యవహారమే నడపండి. వానికి సంజాయించడం, వీనికి సంజాయించడం, నాది పోతుంది నీది పోతుంది, పంచాయతీలు ఉండదు. అవి వచ్చినాయి అనుకోండి, మనము ఇది చేయలేము. ఇప్పుడు మనము ఉన్న భూమిని కాపాడదాం, ఉన్న చెరువును కాపాడదాం. ఆ చెరువు చుట్టుపక్కలే తీసుకోండి. ఒక ఇల్లు కానీ ఒక గుడిసె కానీ ఏది కూడా మనం ముట్టడానికి వీల్లేదు. ఇక్కడ మెయిన్ రోడ్ ఉంది కదా సార్, ఇక్కడ గవర్నమెంట్ ల్యాండ్ ఉంది సార్. అవును, దీని కింద ఇప్పుడు ఒక పార్క్ లాగా డెవలప్మెంట్ చేసుకోవడానికి మనకు అవైలబుల్ తీసుకోండి. అది కూడా తీసుకోండి. పార్క్ డెవలప్మెంట్ చేసుకోండి. ఎంత ఉంది గవర్నమెంట్ ల్యాండ్? ఎంత ఉంది? ఎవరో ఉన్నారా? ఎంత ఉంది? మన కోటేశ్వరం ఎంత ఉంది? ఎంత ఉంటుంది అప్రాక్సిమేట్లీ ఒక నెంబర్లో? సరే, ఒక పని చేయండి. ఈ చెరువు కట్ట కింద గవర్నమెంట్ అసైన్ భూమి వద్దు, మళ్ళీ గవర్నమెంట్ భూమి లేదు, అసైన్ భూమి ఉంది, అసైన్ రైతులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారంటే ల్యాండ్ ఎక్విజిషన్ వాళ్ళకి మంచి ధర ఇచ్చి తీసుకుందాం. మీరేమంటారు? అసైన్ భూమి ఉందా? ఉందా? 4 ఎకరాలు ఉందట. సరే, ఒక మాట, రైతులు ఇవ్వడానికి సిద్ధపడితే బలవంతం గుంజుకునేది లేదు. ఒకవేళ రైతులు ఏది ఈ చెరువు కట్ట కింద 4 ఎకరాలు అసైన్ భూమి ఉంది, వాళ్ళు పంట పండిస్తున్నారంటే ముట్టుకోకండి. మళ్ళీ చెప్తున్నా, వాళ్ళు పంట పండిస్తున్నారంటే అడగకండి. కదా పంట పండిస్తలేరు బీడు ఉన్నదని అంటే వాళ్ళని అడగండి. ఏమంటారు కోటేశ్వరం? అరే అడగండి. అడిగి వాళ్ళు ఒకవేళ సిద్ధపడితే ఇప్పుడున్న రిజిస్ట్రేషన్ వాల్యూ, ప్రైవేట్ వాల్యూ రాయాలి. 2 రాయాలి మనం, విన్నారా? 2 రాయిస్తాం. సరే, ఇప్పుడున్న రిజిస్ట్రేషన్ వాల్యూ రాసుకుంటూ తర్వాత ఇప్పుడు ప్రజెంటా ఫ్యూచర్లో మళ్ళీ వాళ్ళ ప్రైవేటు కోర్టుకు పోయినా వాళ్ళకు డబ్బులు వచ్చే విధంగా ఒక వెసులుబాటు పెట్టండి. అది వాళ్ళ ఇష్టంతో ఇస్తే వాళ్ళు ఇయ్యదలుచుకోలేరు, మన కింద ఏమొద్దు. ఇక నో ల్యాండ్ అక్విజిషన్, ఇది లైన్ మరి క్లియర్. అంతే. బి గారు 1కి వచ్చారు.
ఇది ఇది 2 చెరువులు ఉన్నాయి. ఇది ఏం చెరువు? అది ఒకటేనా? ఒకటి ఏం చెరువు అంటారు? బొబ్బిలకుంట చెరువు ఒకటే. బొబ్బిలకుంట చెరువు ఎన్ని ఎకరాల చెరువు? 28 స్ప్రెడ్ ఏరియా 28 28 ఎకరాల 28 ఎకరాల చెరువు. కట్ట అంటే కిలోమీటర్ చెరువు. ఓకే. ఇప్పుడు వెంకట సార్, మన మురికి వాటర్ మల్కాపూర్ శివార్ల నుంచి స్టార్ట్ అవుతుంది. చుట్టుపక్కల వచ్చిన కాలనీస్, ప్రశాంత్ నగర్ కాలనీ, మంజీరా నగర్ కాలనీస్, ఇందిరా కాలనీ, వాటర్ కాలనీ, రాజంపేట, జీజంపేట, కాలనీస్ అంతా మొత్తం బొబ్బిలకుంట చెరువులు, వీరభద్ర నగర్ ఇట్లా అన్నీ కలుపుకొని, పార్ట్ ఆఫ్ శాంతినగర్ కలుపుకొని ఇదంతా డ్రైన్ వాటరు ఇప్పుడు బొబ్బిలకుంటల చెరువులో వచ్చి చేరుతుంది. ఇందులో 2 చేరుతున్నాయి. బొబ్బిలకుంట చెరువుల కొత్త కాలనీస్ డెవలప్ అయిన ప్రాంతం నుంచి వచ్చే డ్రైన్ వాటర్ వస్తుంది. బాగా వర్షాలు పడితే వర్షాలు కూడా బొబ్బిలకుంటకు వస్తున్నాయి. ఈ 2 నీళ్ళే మనం మన సంగారెడ్డి కింది బజార్ చెరువు, మహబూబ్ సాగర్లో చేరుతున్నాయి. ఈ వాటర్ ఇప్పుడు నీకు ఆ చెరువు పొల్యూట్ కావడానికి కారణము ఇవన్నిటికీ కారకుడే ఈ మోరు. ఇక ఇక్కడ ఎందుకు ఇట్లా అయిందంటే ఆ కాలనీ ఈ కాలనీ కలుపుకొని ఇక్కడ ఇది నాల్సాబ్ గడ్డ అంటారు. నాల్సాబ్ గడ్డ, రిక్షా కాలనీ, ఇంకా మజ్దూమ్ నగర్ వగేరా ఇదంతా పాపులేషన్ ముస్లిమ్స్ పాపులేషన్ బస్తీ. ఆ రోజులలో కూడా ఇదంతా పేదవాళ్ళు, డబ్బులు లేని పేదవాళ్ళు. ఆ రోజులలో కమ్యూనిస్టులు నారాయణ రెడ్డి సాబ్ కమ్యూనిస్టు లీడర్, ఆయన సహకారంతో పేదవాళ్ళకి ఇక్కడ ఇళ్ళ జాగాలు ఇచ్చి ఇల్లు కట్టుకున్నారు. దాదాపు నా తెలివి వచ్చిన కాడి నుంచి నేను నా వయసు 10 ఏళ్ళు 12 ఏళ్ళు వచ్చేవరకు ఇదంతా అంటే దాదాపు నా వయసు 58 అంటే 50 ఏళ్ళ నుంచి మెల్లమెల్ల ఇక్కడంతా వాళ్ళు ఇల్లు కట్టుకుని స్థిరపడ్డారు. అంత ఇదంతా ఇది. ఇప్పుడు మోరి పక్కలకు ఉన్న ఇల్లు కూడా ఇది కూడా గులగొట్టారు. ఈ మోరి ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఈడ స్టార్ట్ అయితే మన కింది బజార్ చెరువు కట్ట దాకా వస్తుంది. విన్నారా? అంటే నీకు నాకు తెలిసిన ఇక్కడ నుంచి అక్కడికి ఇది ఒక 1 కిలోమీటర్ డ్రైన్ ఉంటుంది, 1.5 ఉంటుంది, 2 కిలోమీటర్ డ్రైన్ ఉంటుంది. 2 కిలోమీటర్ల డ్రైన్ ఉంటుంది. 2 కిలోమీటర్ల డ్రైన్ ఇరువైపులా ఇండ్లు ఉన్నాయి. ఈ ఇండ్లు కూడా 40-50 ఏళ్ళ నుంచి ఉన్నాయి. ఇప్పుడు నీళ్ళు మనం ఇల్లు కూడా ముట్టుకోవాలి. ఒక్క ఇల్లు కూడా మనం ముట్టుకోవాలి. ఇల్లు ముట్టుకోకుండా వర్షాలు ఇళ్ళలో పోకుండా ఈ డ్రైన్ వాటర్ వాసన చూసారు కదా. ఇది మన హుసేన్ సాగర్, మన హుసేన్ సాగర్ డ్రైన్ ఇది ఇట్లనే వాసన వస్తుంది. వాసన రాకుండా వర్షం నీళ్ళ చెరువులో పోయేటట్టు ఈ డ్రైన్ వాటర్ మొత్తము మన ఫిల్టర్ అది కడుతున్నాం ఎస్టీపీలో పోవాలి. ఏంది సొల్యూషన్? ఇదే డిజైన్ కావాలి. అంటే మీకు ఇదే అని ఇది 2 కిలోమీటర్లు చెప్తున్నా వెంకట్ సార్. ఇది మల్కాపూర్ నుంచి అక్కడ తీసుకుంటే 10 కిలోమీటర్, అప్రాక్సిమేట్లీ 10 కిలోమీటర్. ఇది మామూలు సార్ బొబ్బిలకుంట నుంచి కిలోమీటర్ తర్వాత అక్కడ నుంచి చెప్పండి ఎన్ని కిలోమీటర్? 4 కిలోమీటర్. ఓవరాల్గా 8 కిలోమీటర్స్. అందుకే నా ఆలోచన మీకు చెప్తున్నా. కరెక్ట్ ఆర్ రాంగ్ మీరు చూసుకోండి. ఈ వర్షం నీళ్ళే ఇందులో పోవాలి. ఏది ఈ కాలువలో దీన్ని కొంత డెప్త్ చేసి సైడ్కి చేసి మళ్ళీ బురద వీళ్ళు ఇళ్ళల్లో అలా చెత్త వేయకుండా దీని మీద ఒక స్లాబ్ వేసేసి అక్కడక్కడ మాన్యువల్ షిఫ్ట్ పక్కలకు వీళ్ళు డ్రైన్ వాటర్ ఇక్కడ మల్కాపూర్ శివారు నుంచి నాల్సాబ్గడ్డ శివారు సోమేశ్వరవాడ అక్కడ దాకా 2 దిక్కుల సైడ్ డ్రైన్స్ తీసుకోవాలి. ఈ డ్రైన్ వాటర్ చక్కగా పోయి చెరువు అవతల మన రోడ్ అవతల వేస్తున్నాం కదా, అందులో పడితే ఆ వాటర్ పోయి ఫిల్టర్ అవుతుంది. ఇది లైన్. అంటే 8 కిలోమీటర్లు పక్కా వర్షం నీళ్ళు వచ్చే నాల 2 వైపులా ఇండ్లు కూలగొట్టకుండా వాళ్ళ డ్రైన్ వాటర్ 2 దిక్కుల మోరీలు కట్టి ఓపెన్ డ్రైన్స్, అవి కూడా ఓపెన్ డ్రైన్స్ కట్టి
సీవేజ్ వాటర్ ఓపెన్ డ్రైన్ కట్టడానికి ఉండదు సార్. ఎందుకంటే అదే స్మెల్ వస్తుంది. మీ డిజైన్కి మీ ఇష్టం, నేను ఐడియా ఇస్తున్నా. మీరు ఏం కడతారో కట్టుకోండి, రైట్. అది కట్టి మనము బొందలగడ్డ కింది బజార్ దగ్గర ప్లాంట్ వేస్తున్నాం కదా ఫిల్టరేజ్కి, అక్కడ ఈ వాటర్ అందులో పోయి చేరాలి. వర్షం నీళ్ళు ఒక దిక్కు, డ్రైన్ వాటర్ ఒక దిక్కు, అంటే మీకు రెండు దిక్కుల సేట్ డ్రైన్స్ రావాలి. ఇది మహబూబ్ సాగర్కి చెప్పి మహబూబ్ సాగర్కి కంది నుంచి ఒకటి వచ్చే ఒక రూట్ ఒకటి ఇదొకటి రెండు మెయిన్ దాని నుంచి వచ్చేసి అక్కడనే మన ఆ రెండు చెరువులు ఆల్రెడీ చూసినాం కాబట్టి అక్కడనే స్ట్రీట్ని కడుతున్నాం కాబట్టి అది ప్యూరిఫై వస్తుంది. మెయిన్ ట్రీట్మెంట్ వచ్చేసి ఈ నాలా ఒకటి ప్యూరిఫై. ఇదే మీకు కావాల్సింది మెయిన్. ఇది ఒక ఐడియా వచ్చినాయి. ఇక జీవితంలో వాసన రావద్దు. మళ్ళీ చెప్తున్నా, వీళ్ళకు పక్క చెప్తున్నా వాటర్ చూసారు కదా, आप छोड़ दो, हम देखते हैं आप कितना साल पैदा हो बच्चे आपको पहले ये सब मेरे को आप मेरे से पहले बाद में पैदा हुए आप लोग मोरी जो आपको पैदा ले मैं देख लूँ, समझ गया? आपका उम्र कितनी? दोनों